శనివారం సాయంత్రం మొదలుపెట్టారు. ఈరోజు మళ్ళీ ఆదివారం 8 రోజులైంది మొదలుపెట్టి మట్టి పని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే ప్రశ్న, అందరిది ఒకటే ప్రశ్న, దీనికి ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా? ఏం అడగట్లా ఇక్కడ. నువ్వు దొంగవంటే నువ్వు దొంగ, ఇవన్నీ అవసరం లే. 10 ఏళ్ళ నాడు మీరు చేయలేదా? 10 ఏళ్ళ నాడు మేము చేస్తుంటే మీరేం చేశారు? ఈ గ్రామంలో ఉన్నారు కదా, నిన్న మాట్లాడిన నాయకులు, మొన్న మాట్లాడిన నాయకులు, తెలుగుదేశం నాయకులు, ఏందండి ఇంత లోతును తవ్వుతున్నారు, ఇది అన్యాయం కదా, అక్రమం కదా, ఇంత లోతును తవ్వితే ఉప్పు నీళ్ళు వస్తాయి కదా అనొచ్చు కదా. తప్పేముందాడ? నేను తప్పు చేసినా, ఇంకొక ఆయన తప్పు చేసినా, ఇంకొక ఆయన తప్పు చేసినా ఇంత లోతు ఎందుకని అనొచ్చు కదా. ఈ ఊర్లోనే ఉన్నారు కదా. తప్పుని తప్పనే అంటాం కదా. అది మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకో రెడ్డి అనేది అది వేరే విషయం. ఏదో ఒకటి జరిగిపోయింది. ఇప్పుడు ఈ గ్రామాన్ని, ఈ చెరువుని, ఈ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టుని, ఈ గ్రామానికి అనుసంధానంగా ఉన్నటువంటి, చెరువుకు అనుసంధానంగా ఉన్నటువంటి మిగిలిన 7-8 గ్రామ పంచాయతీల రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకరోజు వైసీపీ వాళ్ళు మరియు మిగిలిన సిపిఐ, సిపిఎం, జనసేన వాళ్ళు, ఇంకొక రోజు తెలుగుదేశం వాళ్ళు, ఇట్లా మనకి వాదన చేసుకొని మీరంటే మీరని అనుకునే బదులు అసలు ఈ గ్రామంలో నుంచి చెరువు మట్టి దాదాపు మేమేమంటున్నాం, కుప్పల్లో వెంచర్ అంటున్నాం. మీరందరూ ఉన్నారు ఇక్కడ, అన్ని పార్టీలు పెద్దలు ఉన్నారు. మనం ఎట్లా అందరం ఒంగోలే పోవాలి కాబట్టి దోవలను చూపిస్తాం. ఇక్కడ కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరం, రోడ్డు పక్కనే 4-5 కిలోమీటర్ రోడ్డు పక్కనే వెంచర్ వేసుకున్నారు. నిన్న మా మిత్రులు, తెలుగుదేశం మిత్రులు మాట్లాడిన వాళ్ళలో సగం మంది కుప్పోలు రైతులు తోలుకొని పోతున్నారు. ఇది పచ్చి అబద్ధం అండి. కుప్పోలు రైతులు మట్టి తోలుకొని పోయే హక్కు అల్లూరు చెరువులో లేదా? వాళ్ళు మట్టి తోలుకోకూడదా? వాళ్ళ ఊరి మీద నుంచి ఈ ఊరికి నీళ్లు వస్తాయి, పైనుంచి కిందకి ఏ ఊరి మీద నుంచి ఏ ఊరికైనా వస్తాయి. లాస్ట్ ఊరు మందే కాబట్టి లాస్ట్ ఊర్లకు వస్తాయి, కొండమాల, మోటమాలకి. అవి ఎందుకు వస్తాయి అని అన్న ఇంకా భవిష్యత్తులో ఎవడని అంటడేమో, అవి ఊరు ఎందుకు వస్తున్నాయి పైనుంచి కిందకని. అది కాదు కదా ప్రశ్న. మట్టి తోలుకుంటున్నారు. కలెక్టర్ గారిని పోయిన సోమవారం కలిసాం, ఇదే విషయం చెప్పాం. అయ్యా లోతు తవ్వనియద్దు, అసలు పర్మిషన్ ఉందా, ఉంటే చూపించండి. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నా కూడా 4 సార్లు చేసా ఏఈ గారికి, డిఈ గారికి. ఏం వాళ్ళకి వచ్చినటువంటి బాధ అని అంటే, మీరు అనుకోండి, మీ పార్టీ వాదనలు పెట్టుకోండి. మట్టి తోలుకొని పోయేవాడేమో తోలుకొని పోతున్నాడు, తప్పించుకొని తిరిగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో తప్పించుకొని తిరుగుతున్నాము అన్నట్టుంది తప్ప, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది తప్ప, మనం అరుచుకుంటే మీరైనా మేమైనా రైతాంగం కోసం, రైతుల బాగు కోసం చేద్దాం. పోనీ మీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదేదో జలధార లేకుంటే ఇంకొకటి ఏదో ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రాంలో కూడా మోసం మిత్రులారు మీరు గమనించాలి. పోయినసారి దీని పేరు నీరు చెట్టు. ప్రభుత్వంతో ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉన్న కాలువలు కానీ, చెరువులు కానీ లోతు తీసేటట్టు డబ్బులు శాంక్షన్ చేసుకొని బిల్ చేయటం ఒక కార్యక్రమం చేశారు. ఆ వర్క్ని ప్రైవేట్ వాళ్ళకి, ఆ మట్టిని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని దండుకునే కార్యక్రమం ఒక కార్యక్రమం చేశారు. దాని గుండా ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. పోయినసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదానికి అదొక కారణం. అయితే ఇప్పుడు దాని పేరు మార్చి జలధారాన్ని పెట్టి, జలహారత ఏదో పెట్టి 2 అడుగులు దవ్వుకోవచ్చు, 1.5 ఆ జీవో కాపీ మా దగ్గర కూడా ఉంది. 2 అడుగులు దవ్వుకోవచ్చు, 1.5 అడుగులు దవ్వుకోవచ్చు అనేది వేరే ప్రశ్న. అది రైతులవా, ప్రభుత్వ అవసరాలకా, లేకుంటే గ్రామాల్లో ఇళ్ళు కట్టుకునే అవసరాలకా, ప్రభుత్వ బిల్డింగులకా అనేది ఆ గ్రామంలో చర్చించి, అది ఆయకట్టుదారులతో చర్చించి చేసుకోవాల్సినటువంటి పని. ఇది అన్యాయంగా, అక్రమంగా ఒక వెంచర్కు దోలుతుంటే ఇప్పుడున్నటువంటి గేనం సుబ్బారావు గారు రైతులు దోలుకొని పోతున్నారు కొప్పోలు అని అంటున్నారు. మీరందరూ దయించి ఈ మండలంలో వాళ్ళందరూ కొప్పోల మీదుగానే ఒంగోలు పోతారు. ఈ అల్లూరు వాళ్ళు ముఖ్యంగా రోజుకు 2 సార్లు అటు ఇటు 12 రోజులు తిరుగుతూ ఉంటారు. మీరు చూడండి, అది కొప్పోలు రైతులకా లేకుంటే వెంచర్కా? ఆ వెంచర్కి ఇక్కడ నుంచి కానీ, ముదుగొండలో నుంచి కానీ, కొప్పోలు చెరువులో నుంచి కానీ, తర్వాత ఇంకో పని చేశారు. టిప్పర్లో అయితే కొంచెం బలం ఉండదని లోకల్గా కొప్పోలు ట్రాక్టర్లు, అల్లూరు ట్రాక్టర్లు పెడితే ఆ రైతాంగంలో నుంచి మనకు కొంత మౌలిక మద్దతు వస్తుందని చూసి దాని విధంగా పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ల వాళ్ళకి, జేసీబీలు 1 అర ఉన్నవాళ్ళు కూడా నా విన్నపం, అయినా ఈ రోడ్లకు కానీ ఇంకో దానికి కానీ
అక్రమంగా కానీ అన్యాయంగా కానీ వేరే మున్సిపాలిటీకి ఇంకోటి తరలించుకొని పోతుంటే దగ్గరగా ఉన్న కుంటలు చూసుకొని మీరు రేతిరి పగులు మీరు ఒక 10 అడుగులు ఆ 5 అడుగులని ఇంకొక 10 అడుగులు తీసి ఉప్పు నీళ్ళ కారణం కావద్దు. మీకు బాడుగులు కావాలంటే పెద్ద చెరువు మంది మీరు బతకాలా, జేసీబీ వాళ్ళు బతకాలా, ట్రాక్టర్ల వాళ్ళు బతకాలా, పలసగా తీసుకొని గ్రామ అవసరాలకే కాబట్టి మీరు దోలేదు, గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి మెరకలే కాబట్టి మీరు దోలేదు. దయచేసి ట్రాక్టర్ల వాళ్ళందరూ జేసీబీ వాళ్ళు ఈ మండలంలో ఎవరున్నా రైతాంగం కూడా గమనిస్తూ లోతు తవ్వనీయకుండా పని చేసుకొని అందరూ బతకండి. కానీ ఇక్కడ జరిగేటువంటి మీటింగు అక్రమంగా తవ్వేటువంటి మట్టిని మీ అందరి సమక్షంలో మీరు కనుక విలేకరులు వస్తే మాతో సహకరించి అక్కడ మీకు చూపిస్తాం. అది వెంచర్ కాకుండా రైతులది అయితే నేనైతే రాజకీయం అనుకుంటా. అయితే ఒక మిత్రుడు మొన్న మాట్లాడుతూ మాతో వచ్చిన శ్రీనివాసరెడ్డి అని ఆయన ఎమ్మెల్యే గారు పర్మిషన్ లేకుండా, ఎమ్మెల్యే గారు అండదండలు లేకుండా వెంచర్కి మట్టి తోలుతారా అని అన్నారు. ఓకే, మా ఎమ్మెల్యేకి తెలియదంటే తెలియదనండి, తెలుసు అంటే తెలుసానండి. మా ఎమ్మెల్యేకి మట్టి తోలుకునే కర్మ ఏం పట్టింది, మా ఎమ్మెల్యేకి చాలా వ్యాపారాలు ఉన్నాయి అని అంటాడు మీ గేనం సుబ్బారావు. ఏ వెంచర్ చేసుకునేది ఏమన్నా తప్ప, ఏంది భూత, ఇది ఏమన్నా రిస్ట్రిక్షన్లో ఉందా? గవర్నమెంట్ గంజాయి పండించకూడదు, ఇంకోటి పండించుకునే లిస్టులో ఏం లేదు. సగం మంది ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళే, సగం మంది ఎమ్మెల్యేలు ఈ చట్ట ప్రకారంగా ఉండేటువంటి వ్యాపారాలు చేసేవాళ్లే. వ్యాపారాల్లో తప్పు లేదు, రియల్ ఎస్టేట్ చేసుకోవటంలో తప్పు లేదు. అయితే వెంచర్కి మట్టి ఎక్కడ రావాలా? ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామస్తులతో మాట్లాడి ఆ గ్రామానికి ఇదిగో ఈ పని చేస్తామని ఆ రైతాంగాన్ని ఆ ప్రజల్ని ఒప్పించి చేసుకోమనేటటువంటిది జీవోలో ఉన్నది. పరిశ్రమలు పెడతానంటే లోకేష్ గారు చెబుతున్నాడు కదా, 99 పైసలకి ఇస్తున్నారయ్యా, ఇది ధర్మం అని ఒక విలేకరు అడిగితే మేము అసలు వరకే ఇస్తాం చేసుకుంటా పోండి అన్నట్టుంది. ఇక్కడ కూడా మేము అసలు వరకే ఇస్తాం వెంచర్లకి అని మా హరిచంద్రారెడ్డి అంటాడు. ఇంకా 4 వెంచర్లకు వస్తాయి అంటాడు. దయచేసి ఇక్కడ అన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అల్లూరే దీనికి తలమారకం కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ మట్టికి ప్రభుత్వం వారు అన్ని పర్మిషన్లు తీసుకొని మొత్తం కట్టాల్సినటువంటి రాయితీలు చరాల ద్వారా కట్టి చట్టం ఎట్లా చెబుతుందో ఆ విధంగా పోండి అని చెబుతున్నాం. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎట్లా దౌర్జన్యంగా కానీ ఇంకో విధంగా కానీ తవ్వుకుంటే గ్రామస్తులతో మాట్లాడుకొని ఈ చెరువు 8.5 కిలోమీటర్ల పొడవు ఉంది. దానికి గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేసుకోండి, ఒక 50 లక్షలు 60 లక్షలు అవుతుంది. రైతాంగం మొత్తం వర్షాకాలంలో ఎరువులు కానీ పండిన పంట తీసుకొచ్చేదానికి బురదలో ఇబ్బంది పడకుండా ఒక 50 లక్షలు తీసుకొని దానికి చేయండి. అదేం పెద్ద అమౌంట్ కాదు వాళ్ళకి, ఎందుకంటే ఆ వెంచర్ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. 50 కోట్ల నుంచి 100 కోట్లు మిగులుతాయి. లెక్కలు చెప్పమంటే ఇంకో రోజు ఎట్లా వాళ్ళు మళ్ళీ రేపు మాట్లాడతారు, నేను ఎల్లుండి మాట్లాడతాను. అది ఎట్లా మిగులుతాయి, ఏంది మంచి ఏంది చెడ్డేది. మరి వ్యాపారం మిగిలేదానికే చేస్తారు ఎవరైనా, అది ఎమ్మెల్యేలు చేసినా, నా బట్టోడు చేసినా, నీ బట్టోడు చేసినా ఓకే, తప్పేం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా వ్యాపారం అయిపోయింది, చేసే దానిలో ఎలాంటి తప్పు లేదు. ఆ మిగిలే దానిలో కొద్దిగా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి వెచ్చించమనే కోరాము తప్ప మీ పార్టీ మా పార్టీ అనే ప్రశ్న ఇక్కడ వద్దు. మనం అరుచుకొని ఎవడికో ఊరకనే ఇది దోషి పెట్టొద్దు. ఇది గేనం సుబ్బారావు గారికి మరియు ఈ గ్రామంలో నిన్న మాట్లాడినటువంటి పెద్దలకు నా మనవి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా మా మనవి. మీరు వ్యాపార సంస్థల్లో దీనిలో ఉన్నా ఉండకపోయినా ఈ గ్రామానికి ఎంతో కొంత ఆ గ్రావెల్ రూపంలో కానీ రోడ్డు రూపంలో కానీ చెరువులో ఇంకేదన్నా చిలకంప ఉంటే చిలకంప తీసే రూపంలో కానీ ఒక 10% మీకు వచ్చే ఆదాయంలో ప్రభుత్వమే ఖర్చు పెట్టమని చెప్పింది ప్రైవేట్ వాళ్ళని. ప్రైవేట్ వాళ్ళ అది ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రైవేట్ వ్యక్తులు వాడుకుంటుంటే ఆ గ్రామానికి సహకరించండి. అదే కదా P3 అన్న P4 అన్న అదే కదా. మీ ప్రభుత్వం ఏం చెప్పిందో మేము అదే చెప్తున్నాం. కనుక ఆ కోణంలో ఆలోచించి ఈ గ్రామానికి మేలు జరిగేదానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు సహకరించాలని మా వంతుకు మేమైతే సహకరిస్తామని కోరుకుంటున్నాం. రెండోది 2 లింక్ పెడుతున్నారు ఇక్కడ, మీరు ప్రజానిక గమనించాలి. ఈ ఊరికి 60 లక్షలు శాంక్షన్ అయింది, అభివృద్ధి వద్ద, అది ప్రభుత్వానిది, అది ప్రభుత్వానిది. ప్రభుత్వ డబ్బులు ఎమ్మెల్యే గారు నిజంగా అది శాంక్షన్ చేసి ఉంటే యాజ్ ఏ ఎంపీపీగా నాకు, ఎంపీటీసీగా శాంతారావుకి ఒక్క కాగితం కూడా లేదు. ఇప్పుడు సర్పంచులు లేరు, మాకు కంపల్సరీ ఇవ్వాలి.
నేను ఎంపీపీని, ప్రతి శాంక్షను నాకు కాపీ రావాలి. ఇక్కడ ఎంపీటీసీ కొత్తపట్నం వారు ఉన్నారు, వెంకట్రావు గారు, ప్రతి ఒక్కరికి సర్వ్ అవ్వాలి. అది పంచాయతీరాజ్ అయినా, ఇరిగేషన్ అయినా, ఆర్ఎన్బి అయినా, ఇంకొకటైనా ఎంపీటీసీలకి, ఎంపీపీకి, జడ్పీటీసీకి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు మీ మండలానికి ఇంత శాంక్షన్ అయిందని మాకు కాదు. అడుగుతున్నా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నిజంగా 60 లక్షలు శాంక్షన్ అయితే ఈ సభాపూర్వకంగా దామచర్ల జనార్దన్ గారికి నేనే యాజ్ ఎంపీపీగా ధన్యవాదాలు కూడా తెలియపరచుకుంటున్నాం. రైతాంగానికి మంచిదే చేయండి. 60 లక్షలు కాకపోతే ఇంకో 4 కోట్లు తీసుకొచ్చి చేయండి. దానికేను అక్రమంగా మట్టి ప్రైవేటు వాళ్ళకి, నాబార్డు వాళ్ళకి అమ్ముకున్న దానికి ఏం సంబంధం అని అడుగుతున్నాం. పోని మట్టి లేదు ఎక్కడ, ఇక్కడి నుంచే తవ్వాలా. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసి రోడ్లు వేయాలా, జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరుకుంటూ, ఇంకొక విషయం, నిన్న గేనం సుబ్బారావు గారు పాదర్తి చెరువులో మట్టి ఎందుకు తోలేవు అని. పాదర్తి చెరువులో ఆ మట్టి తోలింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, ఏమన్నా అనుకోండి, రావిపాటి జయశేఖర్ గారు, మీ అందరికీ తెలుసు, ప్రసాద్ హాస్పిటల్ ఆయన మా మండలంలో 12 ఎకరాల గామలపాలెంలో కొనుక్కున్నాడు. అన్నా నేను ఇక్కడ అదేంటిది హోటల్లో రిసార్ట్స్ కడతాను అని అంటే, సరే మట్టి తోలుకోవాలా అంటే, ఏడుందన్నా ఎక్కడా లేదు అని అన్నాం. పాదర్తి చెరువులోంచి తోలుకుంటామంటే, సరిపో అడుగుదాంపా అని ఆ ఊరికి నేనే తీసుకొని వెళ్తే అక్కడ రైతులందరినీ, ఆయకట్టు రైతులందరినీ పిలిచాము. సరేనయ్యా, మేము ఎట్టా లోతు తవ్వుకోవాలనుకుంటున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, మీరు కొంచెం 10 ఎకరాలు జంగిల్ క్లియరెన్స్ చేసి, మేము ఎప్పుడు ఇంజన్లు పెట్టుకొని పండించుకుంటున్నాం, లాస్ట్ తడి ఇంకో 4 ఎకరాలు ఇక్కడ 3 అడుగుల కాడికి కుంట పెట్టి మీరు మట్టి తీసుకొని పోతే మేము ఆయిల్ ఇంజన్లతో పండించుకుంటామని చెప్పారు. సరే మా గ్రామానికి ఏమన్నా ఇస్తారా అని అడిగారు. మీరు మాట్లాడుకోండి అన్నాం. వాళ్ళు ₹1,00,000 గుడికి మెరగదోలేదట. అప్పుడు గుడి కట్ల, ఇంకా గుడి లేని ఊరది. అది నాకుండానే రాముల వారి గుడి ఏర్పాటు అయిందని నేను అనుకుంటున్నా. సరే అందరి సహకారంతో అయ్యిందని అనుకున్నాం. కొద్దిసేపు వాళ్ళకి వాళ్ళ కోరిక మేరకు 5 లక్షలు ఇప్పించారు. అక్కడి నుంచి అక్కడ మట్టితోలాలి. గామలపాలెం వెళ్ళాం. అక్కడ తెలుగుదేశం సర్పంచ్, తెలుగుదేశం వెంకటేశ్వరరావు అందరూ ఉన్నారు, బలగాని వెంకటేశ్వరరావు వాళ్ళు అందరూ వచ్చారు. అందరం కూర్చున్నాం. ఏందయ్యా అన్న, కొత్తగా గుడి కట్టుకుంటున్నాం, ఇంకా కొర ఉంది, ఏమన్నా ఇప్పియండి అని అన్నారు. మీరు తెలుగుదేశం సర్పంచ్ కదా నారాయణ, ఇదిగో ఈయన మీ పార్టీ అయినా, నాదేముంది మధ్యలో, మీరు మాట్లాడుకోండి అని అన్నాం. అన్న 10 లక్షలైనా 5 లక్షలైనా ఏదో